వద్దనండి, వద్దనండి, యుద్ధాలు వద్దనండి అని ఒక మిత్రుడు పాటలు పాడుతూ ఉండేవాడు. నేను స్టూడెంట్ లీడర్‌గా లేకపోతే స్టూడెంట్ చదువుకునే రోజుల్లో ఉన్నప్పుడు మిత్రుడు చర్చ్‌లోనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణ జరిగినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు వివిధ సందర్భాల్లో ఆకలి కేకలు వినపడతా ఉంటాయి. పేదరికంలో నెట్టివేయబడతా ఉంటారు. ఆ విధంగా ఆ దేశాలు ఏదైతే ఉన్నాయో పేదరికం జీవించే పరిస్థితులు పెడతాయి. అనేక వలసలు దొరుకుతాయి. అందుకోసమే వద్దనండి, వద్దనండి, యుద్ధాలు వద్దనండి అనేటువంటి మాట నిజం. ఎందుకంటే ఏ యుద్ధం కూడా కొన్ని తప్పనిసరిగా చేయాల్సి ఉంటాయి, కానీ కొన్ని బలిసి చేయాల్సిన ఆధిపత్యం కోసం చేసి, ఆక్రమణల కోసం చేసి, ఖనిజ వనరుల కోసం, ఖనిజ నిక్షేపాల కోసం చేసే ఉంటాయి ఈ పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరిమణులారా. అంటే ఘర్షణలు కానీ యుద్ధాలు కానీ జరిగేటప్పుడు ఆక్స్ఫామ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఘర్షణలు ఇవి జరిగినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు ఆ టైంలో ఆ దేశాల్లో ప్రతిరోజు ఆకలి తాళలేక పట్టెడు ఒక ముద్ద బొవ్వ కోసం 7,000 నుంచి 21,000 మంది దాకా చనిపోతున్నటువంటి నేపథ్యాన్ని మనకు నివేదికల ద్వారా తెలియజేస్తూ ఉంది. మరోవైపు దుర్భర దారిద్ర్యం వెంటాడుతూ ఉంది. దుర్భర దారిద్ర్యం 110 కోట్ల మంది ఈ పరిస్థితిలోకి నెట్టేయబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల జనాభా ఉంటే వీళ్ళు 110 కోట్లు అంటే చూడండి, ప్రతి 9 మందిలో ప్రతి 10 మందిలో ఒకళ్ళు ఈ పరిస్థితిలోకి నెట్టేయబడ్డారు. యుద్ధాల వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి, సంపద కేంద్రీకృతం కావటం కూడా దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో యుద్ధాలు, ఘర్షణలు, దాడులు ఇట్లాంటి పరిస్థితుల్లోని సగం మంది పేదరికంలోకి నెట్టేయబడతా ఉన్నారు. ఈ పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటారు. ఐక్యరాజ్య సమితి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం పేరుతో యుఎన్డిపి వాళ్ళు ఇచ్చినటువంటి రేటింగ్స్ సూచీల ప్రకారం 112 దేశాల వ్యాప్తంగా 630 కోట్ల మంది ప్రజలపై జరిగిన పరిశోధనలో అనేక విషయాలు బయటపడి అందులో 110 కోట్ల మంది ప్రజలు అత్యంత దారుణమైన దరిద్రాన్ని అనుభవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వీళ్ళు 45 కోట్లన్నర మంది ప్రజలు ఘర్షణ నేళ్లలో జీవిస్తున్నారని మల్టీ డైమెన్షన్ ప్రాపర్టీ ఇండెక్స్ వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు పేర్కొన్నారు. సో ఈ ఆహార సంక్షోభం మానవులు సృష్టించిన తప్పితే మరొకటి కాదు. గాజా, సూడాన్, రష్యా, ఉక్రెయిన్ లక్షలాది మందికి ఆహారం అందని దారుణ పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచంలో ఏదో మూల యుద్ధ వాతావరణం, ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ ఆధిపత్యం, సామ్రాజ్యవాదం, కార్పొరేటీకరణ మూలంగా మానవీయ కోణాలు కనుమరుగవుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. శాంతితోనే పేదరిక నిర్మూలన సాధ్యమని చెప్పేసి ఐక్యరాజ్య సమితితో పాటు అనేక మంది ఆర్థిక నిపుణులు, ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. అనుభవాలు కూడా, గత అనుభవాలు, చరిత్ర కూడా అదే చెప్తుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 2030 నాటికి జీరో ఆకలి, జీరో పేదరికాన్ని వెళ్ళాలని చెప్పేసి లక్ష్యాలు పెట్టుకున్నట్టుగా ఆక్స్ఫామ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ సమాజాన్ని కోరేది ఒకటి, ఆహార భద్రతకి కారణం. ఆహార భద్రతకి ఘర్షణలు అడ్డుకట్టేయటం వల్లనే ఇది జరుగుతుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వారసత్వాలు, వలసవాదాలు, ఘర్షణలు, అసమానతలు, మానవ హక్కుల ఉల్లంఘన, ఆధిపత్యం, సామ్రాజ్యవాదం లాంటి అంశాలు వీటన్నిటి మీద పోరాడి ఇది చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవన్నీ చెప్పుకుంటూ పోయినప్పుడు భారతదేశంలో కూడా యుద్ధమే లేదులే కానీ అలాంటి పేదరిక పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్ని మనం అధిగమించాల్సిన పరిస్థితి అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో 19వ GHIలో భారత్ 127 దేశాలను మనం తీసుకున్నప్పుడు భారతదేశం 127 దేశాలు 105వ స్థానంలో ఉంది. పొరుగున నేపాల్, శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటే వెనకబడినట్టుగా ఉంది. ఈ లెక్కల మీద మాకు నమ్మకం లేదు. మేము బియ్యం పంపిస్తే నేపాల్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, మయన్మార్, పాకిస్తాన్ మేము బియ్యం మా దేశం నుంచి, ఇండియా నుంచి బియ్యం పంపించకపోతే వాళ్ళ ఫోటో ఎండుతారు. వాళ్ళు మాకంటే మెరుగున్నారంటే ఈ లెక్కలు ఏదో మతలబు ఉన్నది. మరి నేను మ్యాగజైన్స్ రాసేవాళ్ళ, సర్వే చేసేవాళ్ళ ఏదో చూడాలి. ఆ రిపోర్ట్లు ఏవి రాస్తా ఉన్నారు. సో ఓవరాల్గా ఎట్లున్నా కూడా భారతదేశం 2016 పురోగతి పర్లేదని అనిపించినప్పటికీ 30 నాటికి ఆకలిని పూర్తిగా నిర్మూలించాలి లక్ష్యంతో ఇండియా కూడా పనిచేస్తుంది. దానికి ఐక్యరాజ్య సమితి కూడా బాటలు వేస్తూ ఉంది. 127 దేశాలు అధ్యయనం జరపగా 42 దేశాలు నేటికి తీవ్ర ఆందోళనకర స్థాయిలో ఉన్నటువంటి ప్రపంచ ఆకాల సూచన మనకు గమనించవచ్చు. మన దేశ ర్యాంక్ అదో పాత. ఇండియాలో అంత కరువు ఏం లేదు, అందుబాటులో ఎలా ఉందని చూడాలి. అన్న వస్త్రాలు అడిగితే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్లుగా 2014 ఆగస్టు సూచి 50 స్థానం భారతదేశం, 2024కి 105 స్థానం. ఈ లెక్కల మీద మాకు నమ్మకం లేదు. మా దేశం బాగానే ఉంది. రేషన్ బియ్యం 80 కోట్ల మందికి రేషన్ కార్డులు, 80+ కోట్ల మందికి రేషన్ కార్డుల ద్వారా బియ్యం ఇస్తూ ఉన్నాం మేము. ఆడ మేము పంపించింది కనీసం డైరెక్ట్ తినే దిక్కే లేదు ఆ దేశాల్లో ఇప్పటికి. మాకంటే అంటే పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ అట్ట బాగున్నాయట. సో ఈ లెక్కల మీద మాకు అనుమానాలు ఉన్నాయి. సో ప్రపంచంలో తీవ్రమైన 31 ఆకలి రాజ్యాల్లో భారత్ ఉండటం
సరే ఏం జరుగుతుంది మళ్ళీ రివ్యూ చూడాలి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడతాను నేను కూడా. సో అసంఖ్యాకమైన సామాన్యులు వెలువలాడుతున్నారు ఇలా పట్టడనం కోసం పరితపించి. అంటే సంచార జాతులకు సంబంధించి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేని మాట నిజమే. లేనప్పుడు ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందవు కదా. అంటే ఇప్పటికీ కూడా రేషన్ ద్వారా ఇచ్చేటువంటి పథకాలు 100కి 70% మందికి అందుతున్నాయి అనేది నాకు అఫీషియల్గా ఉన్నటువంటి సమాచారం, అలా తెలుస్తూ ఉంది. సో దేశంలో దాదాపు ప్రతిరోజు 19 కోట్ల మంది ఆకలి కడుపులతో నిద్రిస్తున్నారని చెప్పేసి జాతీయ ఆరోగ్య నివేదిక తెలియజేస్తూ ఉంది. చూడాలా ఈ రాష్ట్రాల వారీగా, రాష్ట్రాలు చూసుకోవాలి, ఈ రాష్ట్రాలు జరుగుతుంది గమనించాలి. మణిపూర్ లాంటి రాష్ట్రాల, లేకపోతే తమిళనాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ చూడాలి ఈ రాష్ట్రాలలో ఇది ఉన్నది పరిస్థితి అనేది. 2025 నాటికి ఐక్యరాజ్య సమితి విధించిన ప్రపంచ పౌష్టికాహార లక్ష్యాన్ని కూడా అన్నం తినమని కాదు, పౌష్టికాహారాన్ని తినాల్సిన అవసరమైతే ఉన్నదని తెలియజేసిన 2030 నాటికి రెండవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం జీరో హంగర్ని, అందరి లక్ష్యం అదే, జీరో పేదరికం, జీరో ఆకలి రాజ్యాలు లేని సమాజం నిర్మించడమే. ఇది ఒక ఛాలెంజింగ్, సినిమా డైలాగులో చెప్పడం కాదు, కార్యాచరణ అనేది ప్రధానమైనది. సంపద సంపన్నుల చేతిలో కేంద్రీకృతం అయిపోతున్న పరిస్థితి 2024 నైట్ ర్యాంక్ అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నివేదిక ప్రకారం 2023లో అధిక సంపద కలిగిన కుబేర్లు, కోటీశ్వర్ల సంఖ్య మనం తీసుకున్నప్పుడు 2023లో అధిక సంపద కలిగిన కోటీశ్వర్లు 80,686 మంది ఉంటే 2024లో 85,698 చేరింది. 2025 నాటికి ఇది 93,703కి చేరే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో అధిక సంపద కలిగినటువంటి వ్యక్తుల సంఖ్య పరంగా భారత్లో 85,698తో 4వ స్థానంలో ఉండగా, అమెరికా 9,513 మంది, చైనాలో 4,70,634 మంది, జపాన్లో 1,22,119 మంది కోటీశ్వర్లు 3 స్థానాలలో, భారత్ 85,698 మందితో 4వ స్థానం, జర్మనీ 69,796 5వ స్థానం, కెనడా 64,982తో 6వ స్థానం, బ్రిటన్ 55,667 మందితో 7వ స్థానం, ఫ్రాన్స్ 51,254 మందితో 8వ స్థానం, ఆస్ట్రేలియా 42,789తో 9వ స్థానం, హాంకాంగ్ 42,715 మందితో 10వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా వాటాగా గుర్తించింది. వీళ్ళంతా $10 మిలియన్ అంటే 87 కోట్ల కంటే ఎక్కువ మించి ఆస్తులు కలిగినటువంటి వాళ్ళు అని అర్థమవుతోంది. సో సంపద కొద్దిమంది చేతుల్లోనే నిబిడీకృతమైంది. భారత్లో కుబేర్లు, బిలియనీర్లు కనీసం 87,000 కోట్ల సంపద కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్యను కూడా గత ఏడాది పెరిగింది. ప్రస్తుతం 191 మంది కుబేర్లకు భారత నివాసంగా ఉంది. సో గత ఏడాది 26 మంది జాబితాలో చేరారు. అంటే 2019లో 7 చేరినట్టు కానీ దేశవ్యాప్తంగా కుబేర్లు మొత్తం సంపదలో $950 బిలియన్, అంటే సుమారు 82.65 లక్షల కోట్లు ఉండొచ్చని ఒక అంచనా. భారత్లో అధిక సంపద కలిగిన వ్యక్తులు అనూహ్యంగా పెరగడానికి, అంటే ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ఇది భారతదేశ పరిస్థితిగా ఉంది. నైట్ ర్యాంక్ ఇండియా అంటున్నారు దీన్ని. 2024 ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు 4.4% పెరిగి 23 లక్షల మంది అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు 40% మంది అమెరికాలోనే ఉన్నారు. 100కి 40% మంది అమెరికాలో ఉన్నారట. వాళ్ళు అందుకోసం వెళ్ళి బలిసి యుద్ధాలు చేస్తూ ఉంటారు. చైనాలో 20% మంది, జపాన్లో 5% మంది. ఇలా ప్రపంచంలో మన దేశంలో సామాజిక ఆర్థిక అసమానతలు, ఆకలి కేకలు, మరోవైపు సంపన్నుల కుబేర్ల సంఖ్య పెరుగుతుంటాం. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత దరిద్రాలన్నీ పట్టుకున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశంలో ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ఇది ఈక్విలిబ్రియం చేయాల్సినటువంటి, అగ్రిగేట్ చేయాల్సిన బాధ్యత పాలక వర్గాల మీద ఉన్నది. ఆ వైపుగా ప్రభుత్వాలు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, సో ఏ దేశమైనా ఈ అగ్రిగేట్ చేయాల్సిన బాధ్యత ప్రైవేట్ కంపెనీలు కాదు కదా, పాలక ప్రభుత్వాలు ప్రజల్ని, ఆ దేశ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా బాధ్యత ఉంటుంది. ఈ దేశాన్ని నిర్వర్తించింది ఆర్థిక ఫార్ములా. ఆకలి కేకల అంతం కోసం ప్రయత్నం చేయాలి, పేదరికం లేని సమాజం కోసం నిర్మాణం చేయాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, నిర్లక్ష్యాత్మక.